దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. శ్రీకృష్ణ పరమాత్మకు జై. గీతా మాతాకు జై. పోచమ్మ అమ్మవారికి జై. దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. అమ్మ, ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఒక ప్రత్యేకత ఏంటి అనేది ఒకటి చెప్తాను అనమాట. నా జీవితంలో నాకు ప్రత్యేకమైనది ఏంటంటే, నేను ఈరోజే మా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నా. అది అందుకని నాకు ఇది బర్త్డే అన్నట్లు ఒక విధంగా చెప్పాలంటే, జ్ఞానంలోకి అరంగేట్రం చేసినటువంటి రోజు. మా అమ్మాయి వీళ్ళిద్దరు కూడా ఈరోజే అనమాట, ముక్కోటి ఏకాదశి రోజుని. వీళ్ళ తమ్ముడు కూడా ఈరోజే ఉపదేశం తీసుకున్నాం మేము. ముక్కోటి ఏకాదశి అంటేనే భగవంతుణ్ణి దర్శనం చేసుకునేటువంటి రోజు. మామూలుగా ప్రాతకాలంలో మనం నిద్రలేచి ప్రాతకాలంలోనే తలస్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఆ దైవాన్ని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి అనేటువంటిది ముక్కోటి ఏకాదశి రోజున మనకు చెప్పేటువంటి ఒక మంచి మాట. మనందరం ఆచరించవలసినటువంటి సూత్రం అది. అందుకే లోకంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశిన ప్రాతకాలంలో నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా దైవాన్ని దర్శించుకుంటారు. అంటే ఎందుకు ఇలా చేస్తారు అనేదానికి పురాణ ప్రతీతి. అంటే శ్రీమన్నారాయణుడికి సంబంధించి చెప్పేప్పుడు, శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆయన పడుకున్నారు. స్వామివారు పడుకున్నారు. మరి దేవుడు కూడా పడుకుంటాడని మరి చెప్పారు కాబట్టి మనం వినాలి. దేవుడు పడుకుంటాడని మీరు అడిగితే నేను చెప్పలేను. అర్థమైందమ్మా? శాస్త్రంలో చెప్పారు. వారు శయన ఏకాదశి, ఆ రోజు తొలి ఏకాదశి అంటారు. శయన ఏకాదశి అంటే పడుకున్న ఏకాదశి. అది వారు పడుకున్న ఏకాదశి. ఎన్ని రోజులు పడుకున్నారు అంటే 4 నెలలు. కార్తీక ఏకాదశి రోజున నిద్ర లేచారు వారు. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. అర్థమైందమ్మా? కార్తీక ఏకాదశి రోజున వారు నిద్ర లేచారు. స్వామివారు ఎన్ని నెలలు పడుకున్నారు? 4 నెలలు. స్వామివారు ఎప్పుడైతే పడుకుంటారో ఆ రోజున చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. చాలామంది యోగ సాంప్రదాయంలో వాళ్ళు కానీ సన్యాస సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళందరూ చాతుర్మాస్య దీక్ష స్వీకరిస్తారు. వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్లకుండా ఒకే ప్రాంతంలో ఉండి ఈ సత్కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు అనేటువంటిది మనకు తెలిసిందే. మాకైతే ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర కొత్తపాలెం అనే గ్రామం ఉందమ్మ. అక్కడ ఎల్లయ్య గురువు గారు అని ఉన్నారు. వారు 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ చాతుర్మాస్యం తీసుకుంటారనమాట. మేము ప్రతి సంవత్సరం కూడా మేము చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. వీలైతే పూర్ణాహుతి రోజున కూడా వెళ్ళొస్తాం అనమాట. చాతుర్మాస్యం మాకు అలా గుర్తు అనమాట. ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు అయిన తర్వాత మరి ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అని ఇప్పుడేంటి మరి అప్పుడు అయిపోయింది కదా అది అంటే, వారు స్వామివారు నిద్ర లేచిన తర్వాత భక్తులకి దర్శనం ఇచ్చారు. శుద్ధ ఏకాదశి రోజున మనందరికీ కూడా వారు దర్శనం ఇచ్చారు. మనకంటే మనకి కాదు, వైకుంఠం స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్ళినటువంటి 3 కోట్ల దేవతలు అంటారు, కొంతమంది 33 కోట్ల దేవతలు అంటారు. లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవతాగణం మొత్తం వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకున్నారు అన్నారు. అయితే వారు ఎప్పుడు వచ్చే ఎంట్రీ నుంచి రాలేదు. ఆ రోజు నిద్ర లేచిన తర్వాత 1 మంత్ అయిన తర్వాత దర్శనం ఇచ్చినటువంటిది అపాయింట్మెంట్ ఇచ్చింది ఇటువైపు ఇచ్చారన్నమాట, నార్త్ వైపు ఇచ్చారు. అర్థం? ఎప్పుడు మామూలుగా ఈస్ట్ వైపు ఇస్తారు కదా, ఈసారి ఇక్కడ ఏం చేశారంటే వారు నార్త్ వైపు ఆ దర్శనానికి అనుమతి ఇచ్చారు. దేవతలందరూ వచ్చి కూడా స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఒకవేళ నిజంగా విష్ణుమూర్తిని దర్శించుకోవాలనుకుంటే మనం కూడా ఒకవేళ ఒక వెహికల్ కానీ అమ్మగారు ప్రొవైడ్ చేస్తే మనం కూడా వైకుంఠం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావాలి. మనకి అట్లా అవకాశాలు లేవు కాబట్టి మనం ఇక్కడ లోకల్లో ఉండేటువంటి టెంపుల్స్ కానీ లేదా పోచమ్మ అమ్మవారి గుడి కాడికి రావడం అనేటువంటిది జరిగింది. మామూలుగా జనరల్గా లోకంలో ఏం చేస్తారంటే, ఆ గుళ్ళో ఉండేటువంటి విగ్రహం మూల విరాట్ అయితే కదలదమ్మ. మూల విరాట్ని ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి మూల విరాట్ కదలదు. ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని ఉత్తర దిక్కుగా మళ్ళించి పెడతారు. ఏం చేస్తారు? మొన్న కళ్యాణం చేసింది ఆ విగ్రహాలకి మొన్న ఇటువైపు ఉంచి చేశారు. ఈ రోజు ఏం చేశారు? ఇటువైపు పెట్టారు. మొన్న కళ్యాణానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాం, కానీ ఇవాళ దర్శనం చేసుకున్నాం, కానీ డిఫరెన్స్ ఉంది. మొన్న ఇటు నుంచి చూసాం, ఇవాళ ఇటు నుంచి చూస్తున్నాం. మరి ఏం డిఫరెన్స్ వచ్చింది మొన్నటికి ఇవాళకి మనకి? అమ్మ, కళ్యాణం చేసినప్పుడు వచ్చినాం కదా, ఈ విగ్రహాలనేగా దర్శించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం అన్నాం, మరి
విమర్శిస్తున్నానని అనుకోవద్దమ్మా. మనం చేసిన దాంట్లో ఉన్న సత్యం ఏంటి, ఏం తెలుసుకోవడం కోసం వాళ్ళు ఈ క్రియ ఏర్పాటు చేస్తారో జస్ట్ క్వశ్చన్ మనం అనుకోవటం. అర్థమైందమ్మా. ఇటు ఉండే విగ్రహాన్ని ఇటు తిప్పారు, ఇటు తిప్పటం వల్ల అటు నుంచి చూస్తే ఏంటి, ఇటు నుంచి చూస్తే ఏంటి, ఏం మారింది మనలో? విగ్రహం ఏమన్నా రెడ్ కలర్ మారిందా? అన్నో మొన్న వేరే డ్రెస్ కోడ్, వాళ్ళ వేరే డ్రెస్ మారింది, అంతేగాని విగ్రహం అదే ఉంది. కానీ మనం మారినవా? మనం కూడా సేమ్ మనమేమన్నాం, మన డ్రెస్ మారింది అంతే. అప్పుడు ఉన్న కళ్యాణానికి వచ్చిన రోజు ఉన్న డ్రెస్ వేరు, ఇవాళ వేసుకున్న డ్రెస్ మాత్రమే మారింది. కానీ విగ్రహాలు అయితే అవే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దర్శించుకున్నాం. ఇవాళ ఉపవాసం, మళ్ళా పైపెచ్చున్నాం అమ్మ. ఇక చాలామంది నెట్టుకొని వస్తారు క్యూలో. అక్కడ జనం అందరూ ఉంటే వాళ్ళందరూ నెట్టుకొని, ఒక ఆయన పక్క నుంచి నెట్టుకొని వచ్చి ఎమ్మటి టక్కుని దర్శనం చేసుకొని ఎగిరి గంతేస్తారు అవతల నుంచి. ఆ బార్కేడ్ కడితే దాన్ని దాటి ఎగిరి అవతల దూకుతున్నాడు. దర్శనమైంది, నాకు దర్శనమైంది. మరి ఏమి దర్శనమైంది ఆయనకి, ఏమి ప్రయోజనం కలిగిందో ఆ ఎగిరి దూకిన ఆయనకు తెలియాలన్నమాట. ఆ నెట్టుకొని వచ్చిన ఆయనకి తెలియాలి అమ్మ. ఇప్పుడు మరి ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంది, ఉపవాసం అంటే ఏంటి, ఇప్పుడు ఏమి మార్పు వచ్చింది? అయితే స్వామిని ఉత్తర ద్వారం గుండా ఒక్కసారి దర్శిస్తే మోక్షమే. ఎన్నిసార్లు దర్శించాలా? సంవత్సరం మొత్తం అక్కర్లా, జీవితం మొత్తం అక్కర్లా. జీవితం మొత్తానికి ఎన్నిసార్లు దర్శించాలి? ఒక్కసారి దర్శిస్తే మోక్షం వచ్చినట్టే. మీరు పోయిన సంవత్సరం ఏమైనా దర్శించారా ఏంటి? మరి ఈ సంవత్సరం కూడా పోతారా? మరి శాస్త్రం అబద్ధం అవుతుంది. మరి ఒక్కసారి దర్శిస్తేనే మోక్షం వచ్చేటైతే అంటే మీకు మోక్షం రాలేదేనే, మీ మీద మీకు నమ్మకం లేకనేగా మళ్ళీ వెళ్ళి ఈ సంవత్సరం దర్శించింది. ప్రతి సంవత్సరం దర్శించాలా? శాస్త్రంలో ఏమని రాశారు? ఒక్కసారి దర్శిస్తే మోక్షం వస్తున్నారు. మళ్ళా మనం పదే ఎందుకు దర్శిస్తున్నామంటే మర్చిపోయే లక్షణం ఉంది, అంతేకమ్మా. మనకి మర్చిపోయే, తిన్నదానికి అరిగే లక్షణం, చూసిన దానికి విన్నదానికి మర్చిపోయే లక్షణం ఉంది. కాబట్టి మళ్ళీ తింటూ ఉన్నాం, మళ్ళీ వింటూ ఉన్నాం, మళ్ళీ చూస్తూ ఉన్నాం. ఇందులో తప్పే ఉంది గురువుగారు? తప్ప మళ్ళీ చూస్తే తప్పేం లేదు. అర్థమైందమ్మా? అయితే ఒక్కసారైనా వెళ్ళొచ్చమ్మా, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. అయితే ఏంటండమ్మా, మనకి కలగవలసిన ప్రయోజనం కలిగిందా లేదా అనే క్వశ్చన్ వేసుకోవడం కోసం ఇలా అనుకోవటం. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఏ ద్వారం గుండా దర్శించుకున్నా కానీ ఆ దర్శించుకోవటం ద్వారా కలగవలసినటువంటి ప్రయోజనాన్ని మనం పొందామా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకోవటం, అంతేకమ్మా. ఆ ప్రయోజనం పొందితే ఇంక ఉపయోగమేగమ్మా. అదే సత్కర్మాచరణ విడిచిపెట్టకుండా చేయాలని భగవద్గీతలో ఇప్పుడే చదువుకుంది ఇప్పుడేగమ్మా. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, మన కోసం చేయొచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కోసమైనా వెళ్ళొచ్చు. పిన్నామని తీసుకెళ్ళటానికి ఒకసారి, బాబాయిని తీసుకెళ్ళటం కోసం ఒకసారి, కోడలను తీసుకెళ్ళటం కోసం ఎన్నిసార్లు తిరిగితే తప్పేముందమ్మా, మంచిదే కదా. అయితే మనకు కలగవలసిన ప్రయోజనం ఏంటి? ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి కలగవలసినటువంటి ప్రయోజనం ఏంటి? ఉపవాసం ఫస్ట్ ఈ యొక్క ముక్కోటి ఏకాదశిలో ఉన్నటువంటి అసలు ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఎన్ని ఏకాదశులు ఉంటాయి? శుక్లపక్షంలో వచ్చాయి 12, కృష్ణపక్షంలో వచ్చేటువంటి 12, మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయంలోనైతే 24 ఏకాదశులు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. మనం ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ అక్కడ ప్రసాదాలు కూడా పెట్టరు అన్నమాట. ఇప్పుడు మనం మంత్రాలయం కానీ ఇట్లాంటి పండరీపురం కానీ ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళామనుకోమ్మా, ఆ రోజు ఏకాదశి రోజున ఏముండదు. సాయంత్రం హోటల్స్ కూడా క్లోజు, సాయంత్రం హోటల్స్ కూడా ఉండవు. మంత్రాలయంలో సాయంత్రం ప్రసాదం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఏకాదశిని అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఏకాదశి అంటే 11 అని అర్థం. 11 అంటే మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు 10, మనస్సు 1. ఈ 10 ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఏకాదశిలో ఉండేటువంటి అంతరార్థం చెప్తారు పెద్దలు. ఏకాదశి అంటే 11 ఇంద్రియాలు, 10 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు. ఈ 11ని ఎవరైతే నిగ్రహిస్తారో వాళ్ళు
ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతారు. అర్థమైందమ్మా? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం. అయితే ఈ ఆహారాన్ని అందించకుండా ఉండటం ఇక్కడ ఉపవాసంలో ఒక భాగం. ఏం చేయాలి? ఆహారాన్ని అందించకుండా ఉండాలి అంటే ఆహారాన్ని అంటే ఒక్క నాలుకకు సంబంధించిన ఆహారాన్ని కాదు తల్లి మనం నిగ్రహించాల్సింది. ఆహారం అంటే ఒక్క నాలుకకు సంబంధించినటువంటి రైస్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ ఇవేవి తినకుండా ఉంటే సరికాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే మనకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాలన్నింటికి ఎలాంటి ఆహారాన్ని అందివ్వకూడదు. అర్థమైందమ్మా? ఇప్పుడు చెవులకి శబ్దాలు ఆహారం, అర్థమైందమ్మా? ముక్కుకి వాసనలు ఆహారం, నేత్రాలకు దృశ్యాలు ఆహారం, చర్మానికి స్పర్శల ఆహారం, నాలుకకు రుచులు ఆహారం. 5 రకాల ఆహారాలను ఎవరైతే నిగ్రహించి ఉంటారో వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని పాటించినట్టు అర్థం. అంటే మరి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం అనుకో, శబ్దాలు వినపడకుండా ఉంటాయా అమ్మ? రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు స్పర్శ తగలదా? ఎండని చలని తగలకుండా ఉంటుందా? తగులుతుందిగా తల్లి. ఇప్పుడు వెళ్తూ నువ్వు అక్కడ బిర్యానీ వండుకుంటున్నారు, స్మెల్ రాకుండా ఉంటుందా? వస్తగా అవి ఏమైనా మన కంట్రోల్లో ఉన్నాయా? వెళ్తూ ఉన్నావు, కళ్ళు తెరిచి వెళ్తున్నావు, ఒక మంచోడు కనిపించవచ్చు, చెడ్డోడు కనిపించవచ్చు. వాళ్ళని ఏమన్నా మనం కావాలని చూసినవా? వాడు మంచోడు ఏమన్నా బోర్డు రాసుకొని తిరుగుతున్నాడా వాడు మంచోడని? ఏకాదశి రోజున మంచివారే ఈ వీధిలో నడవబడును అని బోర్డు కట్టుకొని నడుస్తారా వాళ్ళు? కళ్ళు తెరిస్తే అందరూ కనిపిస్తారు. మరి ఎట్లా చూడకుండా ఉంటాం అంటే అమ్మా, ఎవరు కనిపించినా ఏ శబ్దం విన్నా కానీ వినే ప్రతి శబ్దము పరమాత్మ యొక్క నామంగా భావించాలి. పరమాత్మ యొక్క స్మరణ చేస్తున్న భావనతోటే ఉండాలి. చూసే ప్రతి దృశ్యం కానీ ప్రతి వ్యక్తి కానీ నారాయణమూర్తిగానే భావించాలి. ప్రతి మనిషిని ఎలా భావించాలి? నారాయణమూర్తిగానే భావించాలి. పెట్టబడేటువంటి ఆహారం మీరు హోటల్కి వెళ్ళండి, ఇంట్లో వెళ్ళండి, ఎక్కడైనా తీసుకోండి, తినే ప్రతి పదార్థం కూడా పరమాత్మ యొక్క ప్రసాదంగానే భావించాలి. పీల్చబడేటువంటి ప్రతి వాయువు కూడా పరమాత్మ సంబంధమైనటువంటి వాయువే, ఆవాసన అనేటువంటి భావనతో మనం ఉండాలి. ప్రతి స్పర్శ కూడా పరమాత్మ సంబంధమైనటువంటి స్పర్శ అనేటువంటి భావనతో జీవించాలి. అంటే మనసులో పరమాత్మను నిలుపుకుంటే ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదులన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చేరతవి అనేటువంటి భావనతో ఉండాలి. ఇది ఉపవాసంలో చెప్పబడినటువంటి ఒక స్థాయి అర్థం. రెండో స్థాయిలో చెప్పబడేటువంటి అర్థం ఏంటంటే, ఇది రెండో స్థాయి అర్థం. రెండో స్థాయిలో చెప్పబడే అర్థం ఏంటంటే ఉపవాసము అంటే సమీపే వాసః ఉపవాసః అన్నారు. భగవంతుడికి సమీపంలో ఉండాలి అని అర్థం. ఉపవాసం అంటే వాసము అంటే నివసించడం, అంటే సమీపంలో, భగవంతుడికి సమీపంలో దగ్గరగా ఉండాలన్నారు. ఎక్కడ ఉండాలన్నారు? భగవంతుడికి దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉండాలని చెప్పి అందరూ ఈ తలుపులు మొత్తం తీసేసుకొని పోయి లోపల కూర్చున్నారు. దేవుడికి దగ్గరలో కూర్చోమన్నారని చెప్పి లోపల కూర్చున్నారు. ఏమంటున్నారు? ఎవరు ముందొస్తే వాళ్ళే. మరి అందరు రాగలుగుతారా? అందరు పడతారా? అందుకే క్యూ పెట్టారనమాట. తెల్లవారుదామనే వాళ్ళు వచ్చాము. ఒక ఆయన 2ంటికే వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఫస్ట్ కూర్చోడా? ఆయన అంటాడు అనమాట, నేనే దేవుడి దగ్గర కూర్చున్నా అని చెప్పి ఆయన సెల్ఫీ ఫోటో దిగి వాట్సాప్లో పెట్టిండు. అబ్బా నాకు లేట్ అయింది, నేను బయట కూర్చోవాల్సి వచ్చింది ఈయన ఫీల్ అవుతుంటాడు. అంటే మరి దేవుడికి దగ్గర కూర్చోవడం అంటే ఇది కాదా అమ్మ? దేవుడు మరి అంటే ఒకళ్ళు అన్నారు దేవుడు అక్కడ కాదు, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాను, ఇక్కడ కూర్చున్నారు, ఈ కుర్చీ కాడ కూర్చున్నారు. అర్థమైందమ్మా? లోపల పట్టణ వాళ్ళు ఏమన్నారు? ఈ కుర్చీ కాడ కూర్చొని నేను దేవుడి దగ్గర కూర్చున్నా అన్నారు. అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు కమ్మ, అక్కడ కొంతమంది కూర్చున్నారు. నేను వినాయకుడి దగ్గర కూర్చున్నా అన్నారు. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారుగా, అక్కడ పోయి కూర్చున్నా. అమ్మ నేను ఆంజనేయ స్వామి దగ్గర కూర్చున్నా. ఇక్కడ శివలింగం ఉందిగా, శివలింగం దగ్గర అమ్మ నేను శివుడి దగ్గర కూర్చున్నా అంటున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నట్ట కాదా? కాదమ్మా? అంటే దేవుడు ఇక్కడ లేడా? మరి ఎక్కడైనా ఉంటే ఇక్కడ దాకా రావటం ఎందుకు? లోపల ఏమన్నా పెట్టిన మేము ఇక్కడ దేవుడు ఉన్నాడని గూగుల్లో కొడితే దేవుడు ఎక్కడ ఉన్నాడని గూగుల్లో కొట్టినాం. దేవుడి దగ్గర కూర్చోమన్నారని గూగుల్లో సెర్చ్ చేశారు దేవుడు ఎక్కడున్నాడని. దేవాలయాల లిస్ట్ అన్నీ వచ్చినాయి. దేవుడు అడ్రస్ అడిగితే ఏమొచ్చినాయి? దేవాలయాలు. వాళ్ళకి అంతకంటే తెలియదు. గూగుల్ వాళ్ళకి దేవాలయాల అడ్రస్ తప్ప ఇంకేం తెలుస్తుందమ్మా?
అయితే ఇది ఒక అర్థం. దేవుడికి సమీపంలో ఉండాలని చెప్పి దేవాలయం లోపలికి వెళ్ళి దేవుడికి దగ్గరగా ఉండటం కానీ దేవుడికి దగ్గరగా ఉండి దర్శనం చేసుకోవటం ఒక అర్థం. ఇది రెండో స్థాయి అర్థం. అర్థమైందిగమ్మా? ఉపవాసం అంటే ఆహారాలు ఇవ్వకుండా ఉండటం ఒక అర్థం, రెండోది దేవుడికి దగ్గరగా ఉండటం రెండో అర్థం. మూడో అర్థం అయితే కంక్లూషన్ అవుతుంది. దేవుడికి దగ్గరగా ఉండటం అంటే దేవాలయంలోకి ప్రవేశించాలి కదా. మన శాస్త్రాల్లోనే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్పారు. త్యజేత్ జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పారు. దేవాలయం అంటే నువ్వు కట్టిన దేవాలయానికి కాదు పోవాల్సింది, దేవుడు కట్టిన దేవాలయంలోకి వెళ్ళి దర్శించాలన్నారు. మళ్ళీ ఇదొక చిక్కు. దాంట్లో రాసిన ఆయన క్లారిటీగా రాస్తే బాగుంటుంది. నువ్వు కట్టిన గుడిలోకి పోవడం కాదు నాయన, దేవుడు కట్టిన గుడి ఒకటి ఉందంట, ఆ దేవుడు కట్టిన గుడిలోకి పోయి ఆయన దర్శించుకుంటే ఇంకా ప్రయోజనం అన్నారంట. ఈయన గూగుల్లో ఎదుగుతుండు దేవుడు కట్టిన గుడేది, దేవుడు కట్టిన గుడేది. గూగుల్లో తెలుస్తా తల్లి? ఇది భగవంతుడు నిర్మించిన దేవాలయం తెలుస్తుందా? మీరు వినే ఉంటారు. ఏ ఊరయ్య మీ దేవురు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు, ఏ ఊరయ్య మీ దేవురు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఏ నిర్మాణం? పరబ్రహ్మ నిర్మాణం మా ఊరు. మా ఊరు ఏంటది? ఆయన కట్టిన ఊరు మాది. వీళ్ళు కట్టింది కాదు, వీళ్ళు కట్టిన ఊరు కాదు. మా ఊరు ఏ ఊరు? పరబ్రహ్మ నిర్మాణం ఆయన కట్టారట, ఆ ఊరు మాది. ఆ ఊరికి 9 ద్వారాలు ఉన్నాయంట. ఆ ఊరికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ద్వారాలు ఉన్నాయి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాంగా తల్లి, నవద్వార పురేదేహి. ఆ ఊరు పరమాత్మ కట్టినటువంటి ఇంటికి ఎన్ని దారులు పెట్టిండు? 9 ద్వారాలు ఉన్నాయి. 9 ద్వారాలంటే ఇప్పుడు వాస్తవులు ఊరుకోరమ్మ. మళ్ళీ ఇప్పుడు వాస్తవులకి 9 ద్వారాలు ఇల్లు ఆయన కట్టారంట అంటే వీళ్ళు ఊరుకోరు. ఓకే, మనకి చింతామణి గృహం అని చెప్తారు కమ్మా. చింతామణి గృహములో పంచబ్రహ్మాసన స్థిత అంటే పంచబ్రహ్మలను సింహాసనంగా చేసుకొని ఆసీనురాలై ఉన్నటువంటి లలితా పరాభట్టారిక ఎవరైతే ఉన్నారో అట్టి తల్లి నిర్మించినటువంటి నిర్మాణం ఈ శరీరం. ఇది మనం కట్టుకున్న ఇల్లా? ఓ గురువుగారు మీకు తెలియదు అనుకుంటా, గుండె మొన్ననే పెట్టుకున్నా, నేను మిస్ అయిందని ఎవరో చెప్తే గుండె నేను మొన్ననే తెచ్చి పెట్టుకున్నా. మనం పెట్టుకోవచ్చు అమ్మ, ఏమైనా మిస్ అయితే లివర్ కానీ కిడ్నీలు కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ మిస్ అయితే మనం పెట్టుకోవచ్చా? లేదు, మనం పెట్టుకోవడం ఏమీ లేదన్నమాట. ఆయన పెట్టకపోతే తీసపోవడం, ఇంతే సంగతులు. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్ ఉంటే హార్ట్ మిస్ అయితే, లివర్ మిస్ అయినా, కిడ్నీ మిస్ అయినా ఇంతే సంగతులు చిత్తగించగలరు. ఆయన నిర్మాణం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మన కర్మఫలం సరిగా లేకపోతే, బ్యాలెన్స్లో కానీ మన అకౌంట్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే, ఆయన ఏమైనా మిస్టేక్ జరిగితే జరగవచ్చు. మనం సరిగా అప్లికేషన్ పెట్టడమే సరిగా పెట్టలేదనుకో, మన అప్లికేషన్లోనే తేడా ఉంటే మరి ఆయన ఏం చేస్తారు? అర్థమైందా? ఓకే, ఇప్పుడు అర్థమైందిగా అమ్మ. పరబ్రహ్మ నిర్మాణము ఆయన నిర్మించినటువంటి దేవాలయం ఏది అంటే మన శరీరమే. ఏ శరీరము? మన శరీరమే. భక్తుల శరీరాలు అయి ఉంటాయి. హెచ్ఏఎల్ కాలనీలో ఉండేవాళ్ళవన్నీ ఆయనే నిర్మించుంటాడు. అర్థం? మరి బొంబాయిలో వాళ్ళై, బెంగళూరులో వాళ్ళై, వాళ్ళందరూ కూడా ఆయనే పుట్టించుండే. ఈ ప్రపంచంలో ఇంతమందిని, వాము మరి ఇంతమందిని ఎక్కడుండి పుట్టించుంటాడు ఆయన? దేవాది దేవుడము దివ్యమైన దేవుడము, దేవాది దేవుడవు దివ్యమైన దేవుడము, కానరాని దేవుడవు కర్మలేని దేవుడము, కానరాని దేవుడవు కర్మలేని దేవుడవు, యాడవుండి గీసినావు ఇన్ని బొమ్మలు, యాడవుండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు, దేవాది దేవుడవు దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు కర్మలేని దేవుడవు, యాడవుండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. ఎంత అద్భుతంగా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్, క్రియేషన్ అద్భుతంగా లేదు? అసలు ఆయన ఎక్కడి నుండి గీసినా తెలుస్తుందా మనకి? ఆయనకి ఏమైనా కర్మ ఉంది? ఆయన కర్మ లేనివాడు ఆయన. దేవుళ్ళకే దేవుడు, దేవుళ్ళను కూడా పుట్టించింది కూడా ఆయనే. దేవాది దేవుడు అంటే ఏంటి? మనం ప్రార్థించేటువంటి, మనము పూజించేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అర్థమైందమ్మా? సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి,
దేవీ దేవతలతో కూడి ఉన్నటువంటి సమస్త 33 కోట్ల దేవతలందరినీ కూడా పుట్టించినటువంటి దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడు. మనకేమైనా కనపడుతుందా తల్లి? కనిపించట్లేదు. యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు? అసలు ఒక బోర్డు పెట్టుకొని పెయింట్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ గీస్తేనే బొమ్మ సరిగా కుదరట్లా, సరిగా బొమ్మ రావట్లేదు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ బొమ్మలన్నింటినీ కనపడుతుందా ఆయన ఏమైనా గీసేప్పుడు? ఏమన్నా ఏం కనిపించట్లేదు. ఎన్ని థ్యాంక్స్ చెబుతున్నాం పరమాత్మకి. పరమాత్మ థ్యాంక్ యూ, మంచి శరీరాన్ని ఇచ్చావు, మంచి బుద్ధిని ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావని ఎంత కృతజ్ఞత చెప్తున్నాం భగవంతుడికి. అవునా కాదమ్మా? ఆయన తయారు చేసిన బొమ్మ. ఇది ఒకటి క్లారిటీ వచ్చింది కమ్మా. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన దేవాలయం ఏంటో అర్థమైంది కదా. ఈ శరీరమే దేహో దేవాలయో ప్రోక్తో, ఈ దేహమే దేవాలయం అని చెప్పారు. అయితే ఆయన ఇందులోనే ఉన్నాడట. ఆయన మామూలు దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. ప్రాణప్రతిష్ఠ ఎవరు చేస్తారు? మనం. ఇందులో ఆయనే ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు. స్వయం ప్రాణప్రతిష్ఠ ఎలా ఉంది? స్వయం ప్రాణప్రతిష్ఠ. వేరే ఒకళ్ళ మీద ఆధారపడకుండా తనంత తానే ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు. ప్రతిష్ఠ చేసుకున్న క్షణం నుండి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా ప్రాణం తిరుగుతూనే ఉంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కాడి నుంచి ప్రాణం తిరుగుతూనే ఉంది. ఎవరైనా కానీ ఆయనకి దగ్గరకు వెళ్ళాలంటే, ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళాలా వద్దా? ఉపవాసం అంటే అదే కదా. ఇప్పుడు దేవుడికి దగ్గరకు ఉండమన్నారు కమ్మా. ఆయన ఒక చోట లోపల కూర్చున్నాడు, ఇందులో ఆయన ఒక చోట లోపల ఆయన దగ్గరకు వెళ్ళాలంటే ప్రాణాన్ని పట్టుకొని వెళితే తేలికవుతుందని చెప్పారు యోగులు. ఏమని చెప్పారు? ప్రాణానుసంధానం. అర్థమైందమ్మా? ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఆయన్ను సమీపించవచ్చు అని చెప్పి మన యోగులు పరిశీలించి పరిశోధించి యోగ సాధన చేసి ఆ స్థితిని పొందారు, ఆయన చేరుకున్నారు. 8వ అధ్యాయంలో చెప్తారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్తారు, నేను ఎక్కడున్నాను? మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థిత యోగధారణం. నేను మాడు దగ్గరలో ఉన్నటువంటి సహస్రార చక్రంలో మూర్తి స్థానంలో నేనున్నాను. నీ ప్రాణాన్ని అక్కడ తీసుకొస్తే చాలరా, గోల్ రీచ్ అయినట్టే. మనకి గోల్ రీచ్ అవుతారండి ఎప్పుడు? మన ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళాలి. మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. యోగధారణ ద్వారా, యోగ సాధన ద్వారా మీ యొక్క ప్రాణశక్తిని సహస్రార చక్రంలో తీసుకురా. నేను అక్కడే ఉంటా. నువ్వు అక్కడికి వస్తే నీ టాస్క్ కంప్లీటెడ్. మన టాస్క్ ఎప్పుడు కంప్లీట్ అయింది? పైకి వెళ్ళాలి. ఓకే, మరి వెళ్తే పై అదే కదా. అంటే దీనికి మళ్ళీ మనకి ఉత్తర ద్వార దర్శనం అని చెప్పారు. ఈ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం. మన గుడి కంటే ఇటు పెట్టుకుంటాం ఉత్తర ద్వార దర్శనం అని, ఇటు తిప్పి పెట్టును. మరి దీనికి ఉత్తర ద్వారం ఇటు పెట్టుకుంటాం. అర్థమైందమ్మా? దీనికి మన శాస్త్రం సరైనటువంటి సమాధానాన్ని చెప్పింది. అర్థమైందమ్మా? వెన్నెముక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో నడుము భాగంలో, అర్థమైందమ్మా? మనం వడ్డాణం పెట్టుకుంటాం కదా, దానికి గుర్తే. పురుషులైతే మొలతాడు కట్టుకుంటారు, మహిళలైతే వడ్డాణం ధరిస్తారు. ఎక్కడైతే వడ్డాణం ధరిస్తారో, ఎక్కడైతే మొలతాడు కట్టుకుంటారో అక్కడ నుంచి ఊర్ధ్వంగా మాడు వరకు ఉన్నటువంటి సుషుమ్నా నాడి ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్తర ద్వారం అన్నారు. ఊర్ధ్వగమనం చేయాలి. అర్థమైందమ్మా? ఉత్తర ద్వారం ఎక్కడుందో అర్థమైందిగా. మనం కూర్చుంటే ఆసన స్థానం కాడి నుంచి, అంటే సుషుమ్నా నాడి ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి సుషుమ్నా నాడి చివరి వరకు. చివరి ఎక్కడ ఉంటుంది? సుషుమ్నా నాడి స్టార్టింగ్ పాయింట్ మూలాధార చక్రంలో ఉంటుంది, ఆసన స్థానంలో ఉంటుంది. ఎండింగ్ ఎక్కడ ఉంటుంది? మాడు దగ్గర సహస్రార చక్రంలో ఉంటుంది. అర్థమైందమ్మా? నడుము కాడి నుంచి లేదా ఆసన స్థానంలో నుంచి ఊర్ధ్వగమనం చేసి సహస్రార చక్రంలోకి వెళ్ళటమే ఉత్తర ద్వారంలో ప్రవేశించటం. ఉత్తర ద్వారంలో వెళ్ళాలి దర్శించడానికి స్వామిని. ఉత్తర ద్వారంలో దర్శించాలంటే ఆసన స్థానం కాడి నుంచి పైకెక్కాల. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము, ఈ 6 చక్రాలు దాటి సహస్రారం అని 7వ చక్రాలలోకి వెళ్ళాలి. అదేగా చెప్పింది మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థిత యోగధారణం అన్నది. శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పినటువంటి అర్థం ఇదే. ఊర్ధ్వగమనం చేయాలి. ఉత్తర ద్వారం అంటే
సుషుమ్నా నాడిలోకి ప్రవేశించి ఊర్ధ్వగమనం చేయటమే ఉత్తర ద్వారంలో గమనం చేయటం. పైకి వెళితే దర్శనం అవుతుంది, పైకి వెళితే దర్శనం అవుతుంది. అయితే పైకి చాలామంది వెళ్ళలేక ఫస్ట్ ఆజ్ఞాచక్రం వరకే వెళ్తారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళి కొంత రిలాక్స్ అవుతారు. ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళాక రిలాక్స్ అయ్యి కొంత గ్యాప్ తీసుకొని పైకి వెళ్తారు. ఎందుకంటే ఆజ్ఞాచక్రంలో వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడు. ఆజ్ఞాచక్రంలో ఎవరుంటారు? వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు. అసిస్టెంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అర్థమైందమ్మా? వాళ్ళ అసిస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఏకస్వరూపం, సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవుల యొక్క ఏకస్వరూపం, అంటే త్రిశక్తి స్వరూపం. అది ఎక్కడుంటుంది? ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఆజ్ఞాచక్రం అంటే బొట్టు పెట్టుకునే కాడు, భ్రూమధ్య స్థానంలో. భ్రూలు అంటే కనుబొమ్మలు, మధ్యం అంటే భ్రూమధ్య స్థానం. మనకి లలితా సహస్రనామాల్లో కూడా దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇవ్వటం అనేటువంటిది తెలియదు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలన్నమాట. దేవుడిని దర్శించడం అంటే ఫస్ట్ అంటారు కదా, పూజారి దర్శనం గాంధీ, పూజారి అనుమతి గాంధీ దేవుడి దర్శించలేమంటారు కదా. పూజారి ఆజ్ఞాచక్రంలో ఉంటారు. పూజారి ఎక్కడుంటాడు? ఆజ్ఞాచక్రంలో ఉంటాడు. ఆ పూజారి దగ్గరకు వెళ్తే ఆయన ఒక కన్ను తెరిపిస్తారంట. అక్కడ ఒక కన్ను ఉంటుంది. దాన్ని ఏమంటారంటే థర్డ్ ఐ అంటారు. ఇంగ్లీష్లో థర్డ్ ఐ అంటారు, తెలుగులోనైతే మూడో కన్ను లేకపోతే జ్ఞాన నేత్రం అని చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన నేత్రం తెరవాలి అంటారు. దీనికి సంబంధించే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఈ ఫస్ట్ భూమధ్య స్థానంలో వెళ్ళి దర్శించాలి అనే దానికి, అంటే దైవం ఎక్కడుంటాడు అనే దానికి ఫస్ట్ అడ్రస్ ఇచ్చి చెప్తారనమాట. కంక్లూషన్ తక్కువలోనే టైం ముగింపమ్మ. తొర్రలు 9 గల మేన్మర్రికి ఒకరుంటిలో నమర్రలు 4, ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తోటు, అది ఎరుకానే పులుగుండే చోటు, కుర్రా గురుబోధానే గొడ్డాలి చేబూని మర్రి పులుగులారెంటే మలచి కొట్టరా పోని కలదొక్క తోటు, అది ఎరుకానే పులుగుండే చోటు. వన్నియలైదొక చోటను పన్నుగ గలసినది హృదయ పద్మంబనుచున్, ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బల్కు చున్నావి సుమ్మి. వన్నియలైదొక చోటను పన్నుగ కలిసినది హృదయ పద్మమనుచున్, ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బల్కుచున్నావి సుమ్మి. శృతులు అంటే ఉపనిషత్తులు. శృతులు అంటే ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. అంటే ఉపనిషత్తులు 1180 ఉన్నాయి. మనకెన్ని ఉన్నాయి ఉపనిషత్తులు? 1180. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని చెప్పేటువంటివి. అర్థమైందమ్మా? దాంట్లో ఎరుపు, తెలుపు, నలుపు, సునీలము అనేటువంటి, అలాగే ఇంకా సునీలములో నీలము కలిసినటువంటి ఈ 5 వన్నెలు కలిసినటువంటి ప్లేస్లో పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు, ఎరుక రూపమై ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడు? ప్రకాశిస్తూ ఆత్మస్వరూపమై ఎరుక రూపమై ఉన్నాడు లోపల. ఆయన దగ్గరకు మనం వెళ్తే ఆయన పైకి తీసుకెళ్తాడు. ఎక్కడికి? పైకి, సహస్రార చక్రంలో. మళ్ళీ పైకంటే ఇంకెక్కడికో అనుకునేది. పైకంటే ఆ పైకి కాదు, ఇందులోనే పైకి, మాడి దగ్గరికి, సహస్రార చక్రాన్ని. అక్కడికి వెళ్తే మీకు దైవ దర్శనం అవుతుంది. అక్కడ వెళ్ళి కూర్చోవాలట మనం. ఏకాదశి ఉపవాసం అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార గమనం చేసి సహస్రార చక్రంలోకి వెళ్ళి కూర్చుంటే, యోగ మార్గంలో యోగ సాధన చేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీకు ముక్కోటి ఏకాదశి రోజున కలగవలసినటువంటి పరిపూర్ణమైన ప్రయోజనం కలుగుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పారు. 1 బాహ్యంగా ఇంద్రియాలను నిగ్రహించడం, 2 దేవాలయంలోకి రావటం. అర్థమైందమ్మా? 3 యోగా సాధన ద్వారా పైకి చేరుకోవటం. ఇది ముక్కోటి ఏకాదశి రోజున మనం చేయవలసింది. అంటే మన శాస్త్రంలో ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో వెళ్ళి దైవాన్ని దర్శిస్తే మోక్షం వస్తుంది అన్నది ఇక్కడ చెప్పబడినటువంటి, ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతిగా దైవాన్ని దర్శిస్తే ఇక మోక్షమే, ఇంక అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక బాహ్యంగా చేసేటువంటివి అవన్నీ కూడా సాధనా మార్గాలు.
మనల్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రేరేపించడం కోసం చేయబడేటువంటి సత్కర్మానుష్ఠానాలు ఇవన్నీ కూడా చేయటం ద్వారా మన లక్ష్యం ఏంటో మనకు బోధపడుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం అనేటువంటిది మనకి ప్రాప్తిస్తుంది. ఆ లక్ష్యాన్ని మనం చేరుకునే సాధన మార్గం దొరుకుతుంది. లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. చెప్పాగమ్మా, నాకు తెలియకుండానే ముక్కోటి ఏకాదశి రోజున ఉపదేశం తీసుకున్నా. ఉపదేశం తీసుకోవడం అంటే ఏంటి? ఉపదేశం తీసుకోవడం అంటే వేరే ఏం కాదు. మా గురువుగారు ఉపదేశం తీసుకున్న రోజున ఆ ఉత్తర ద్వారం తెరిపిస్తారు. గురువుగారు ఉత్తర ద్వారం తెరిపిస్తారు. ఉపదేశం తీసుకోవడం అంటే గురువుగారి దగ్గర ఎప్పుడు ఉపదేశం తీసుకుంటే అప్పుడే ఉత్తర ద్వార దర్శనం అయితే మన ముక్కోటి ఏకాదశి రావాల్సిన అవసరం లేదు. కానీ బాక్యంగా కూడా ముక్కోటి ఏకాదశి రోజునే ఆ ప్రయోజనం నాకు కలిగింది కాబట్టి గురువుగారికి అనంతకోటి నమస్కారాలు. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజుకు. కాబట్టి మనందరం కూడా నిరంతరం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి పరమాత్మకు సమీపంగా జీవిస్తూ పరమాత్మ భావంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమాత్మకు సమీపంగా అంటే అమ్మ, పరమాత్మ ఒక్కచోటు ఉన్నాడా, సర్వత్రా ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి వాడు ఇంకా అసలు పరమాత్మకి వేరుగా ఏడున్నాడమ్మా. సపోజ్ ఎవరైనా కానీ మీరు గాలికి దగ్గరగా ఉండాలి అన్నారనుకోమ్మ, మీరు గాలికి దగ్గరగా ఉండాలి అన్నారనుకోమ్మ, ఏ చెట్టు కిందకి వెళ్తాం అమ్మ? గాలికి దగ్గరగా ఉండాలన్నారని చెప్పి పోచమ్మ గుళ్ళోకి వస్తామా అమ్మ? తిరుపతి వెళ్తామా? మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగిందంట. గాలికి దగ్గరగా ఉండమన్నారు, నేను తిరుపతి వెళ్ళాలి, తిరుపతిలో గాలి ఎక్కువగా వస్తుంది, చెట్లు ఎక్కువగా ఉన్న కాడికి వెళ్ళాలి, పార్కుల్లో ఎక్కువ గాలి వస్తుంది, అట్లుంటుందమ్మా. అంటే ఇప్పుడు గాలికి దగ్గరగా ఉండాలంటే ఏ ఊరు వెళ్ళాలి? ఏ ఊరు అన్న వెళ్ళాలమ్మా గాలికి. ఓకే పద్మకి, గాలికి దగ్గరగా ఉండాలంటే ఏ ఊరు వెళ్ళాలి? అమెరికా వెళ్తే గాలి ఎక్కువ వచ్చిద్దట, ఉంటుందా? నలమల అడవుల్లో గాలి విశాలంగా ఎక్కువగా ప్రకటితమవును అని చెప్పారు. నమ్ముతామా? గాలికి దగ్గరగా ఉండాలి అంటే మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాలి మన చుట్టూ ఉంది, లోపల ఉంది, బయట కూడా ఉంది. గాలికి దగ్గరగానే ఉన్నాం. గాలికి దూరం అయితే ఏమవుతుంది? ఏమని చెప్పారంటే భగవంతుడు మనం పీల్చే ప్రాణానికంటే అతి సమీపంగా ఉన్నాడని చెప్పారు. ఎందుకు చెప్పుకున్నాం ప్రాణశక్తి? గాలి అంటే ప్రాణమే కదా. ప్రాణాన్ని ఎందుకు చెప్పుకున్నామంటే మనం ప్రాణమే సమీపంగా ఉందనుకున్నాం కదా. మనం పీల్చే ప్రాణం కంటే అతి సమీపంగా ఉన్నాడు భగవంతుడు అని చెప్పారు. ఇంకంటే ఇంకేంటి అర్థం? మనం ఇంకా దగ్గరగా ఉన్నాం పరమాత్మకు, మనం ఇంకా దగ్గరగా. ఇంకేమన్నా మనమే పరమాత్మ అయితే కాదు కదా. పరమాత్మకు దగ్గరగా ఉన్న దగ్గర మనం ఏమన్నా పరమాత్మ స్వరూపమా ఏంటి? 15వ అధ్యాయంలో మమైవాంశో జీవభూతేలి అని చెప్తారు కదా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పినట్టు మనమే పరమాత్మ స్వరూపమా ఏంటి? మనమే సర్వత్రా వ్యాపించి ఉన్నాం. మరి ఆ జ్ఞానం కలిగితే ఇంకెక్కడికి వెళ్ళాలి? మనమే పరమాత్మ స్వరూపం అయితే. మనకు ఆ జ్ఞానం కలిగించడం కోసమే మహాత్ములు ఇన్ని ప్రయత్నాలు చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా చేయకపోయినా కానీ ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ స్థితిని పొందే ప్రయత్నం చేద్దాం. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.